డే 4 జర్నలింగ్ ఎక్సర్సైజ్ మాస్టర్స్. మన దీంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే 4 ఉన్నాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మన జీవితంలో మనకున్న ప్రాబ్లమ్స్ జనరల్గా 4 వాటితో వస్తాయి. వాటిని ఈవిడ బిగ్ 4 అని అంటారు. అవేంటంటే క్రిటిసిజం, విమర్శించడం, విమర్శించబడ్డం, లేకపోతే మీరు విమర్శించడం ఎవరినైనా, ఫియర్, గిల్ట్, అపరాధభావం, రిసెంట్మెంట్, ద్వేషం. సో మీ జర్నల్లో 4 కాలమ్స్ పెట్టుకుని 4టికి ఈ 4 టైటిల్స్ పెట్టి మీ జీవితంలో ఇవి ఎలాంటి పాత్ర వహించాయి అంటే మీరు చేయబడ్డం కానీ మీరు చేయడం కానీ మీ జీవితంలో ఇవి ఏంటి, ఎలాంటి పార్ట్ ప్లే చేస్తున్నాయి, వాటి గురించి మీ ఆలోచనలు, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ ఏంటి, ఒక్కొక్క కేటగిరీ గురించి రాయండి మాస్టర్స్. సెకండ్ స్టెప్, ఈ ఫస్ట్ స్టెప్ నుంచి 2 కేటగిరీస్ తీసుకుని అంటే మీకు సంబంధించిన 2 కేటగిరీస్, మీకు ఎక్కువగా మీ జీవితంలో ప్లే చేసిన 2 కేటగిరీస్ తీసుకుని ఒక్కొక్క దాని గురించి 10 పాజిటివ్ ఎఫర్మేషన్స్ రాయండి మాస్టర్స్. ఒక్కొక్క కేటగిరీలో అంటే ఈ 2 కేటగిరీస్లో 10, 20 రాయండి. ఇప్పుడు ఈవిడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. వన్ ఆఫ్ ద కేటగిరీ మీకు రిసెంట్మెంట్ అంటే ద్వేషం అయితే మీరు ఇలాంటి ఎఫర్మేషన్స్ రాయొచ్చు. I now choose to release all hurt and resentment. I now choose to release all hurt and resentment. The more resentment I release, the more love I have to give. అంటే రిసెంట్మెంట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాజిటివ్ ఎమోషన్ లవ్, ప్రేమ. సో దాన్ని యూజ్ చేసి ఆవిడ రాశారు. ఆవిడ ఎగ్జాంపుల్ తీసుకుని మన ఎమోషన్కి, నెగిటివ్ ఎమోషన్కి పాజిటివ్ ఏమిటి అన్నది మనమే ఆలోచించుకుని రకరకాలుగా ఎలా రాయొచ్చు అన్నది రాసుకోండి మాస్టర్స్. థర్డ్ స్టెప్, మన జీవితాల్లో మనం ఏమిటన్నది, మన జీవితాలే మనం ఏమన్నదానికి ఒక మిర్రర్. అంటే మీ జీవితంలో ఎవరైతే మీకు ఛాలెంజింగ్గా ఉన్నారో, మోస్ట్ ఛాలెంజింగ్, వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ గుణాలు మీకు ఏంటి నచ్చవు అవి రాయండి. వాళ్ళ గుణాలు, మీకు నచ్చని గుణాలు వాళ్ళలో ఉంటాయి కదా, మీకు ఛాలెంజింగ్గా ఉన్న పర్సన్స్, వాటిని రాయండి. ఫోర్త్ స్టెప్, ఇప్పుడు ఈ థర్డ్ స్టెప్లో రాసిన గుణాలు ఉన్నాయి కదా, మీకు ఛాలెంజింగ్గా ఉన్న పీపుల్ గుణాలు, నచ్చని గుణాలు, అవి ఒక్కొక్కటి తీసుకుని ఆ బిలీఫ్ మిమ్మల్ని మీలో ఉందనుకుంటున్నారా చెక్ చేసుకోండి. చాలా కేర్ఫుల్గా వినండి. ఆ బిలీఫ్ ఏదైతే, ఆ గుణాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఒక మనిషి ఉన్నాడు, చాలా పొగరుంది అని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకుని మీకు పొగరుందని అనుకుంటున్నారా చెక్ చేసుకోండి. అలాగే ఇవాల్టి ఎక్సర్సైజెస్లో మీరు ఏంటి నేర్చుకున్నారు ఈ జర్నలింగ్ ఎక్సర్సైజెస్ నుంచి, ఇవాల్టి రాసిన వాటి నుంచి, అది కూడా రాయండి మాస్టర్స్. థ్యాంక్ యూ.